సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ హీరోస్ లో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఆల్వేస్ అన్నయ్య. ఓకే, అన్నయ్య అంతే. ఆయనతో మీటింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మెమరీ సూపర్ మర్చిపో. నేను అన్నయ్యతో చేసిందంటే సైరా నరసింహారెడ్డి అన్నయ్యతో చేసింది. దగ్గర దగ్గర 40 days వర్క్ చేశాను అన్నయ్యని చూడటము. బట్ దగ్గరగా షూటింగ్ చేసేటప్పుడు ఆయన చేతులు ఆయన కాళ్ళు అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ చేతులైనా ఫైట్ చేసింది, ఈ కాళ్ళైనా డాన్స్ చేసింది. ఆయన కాళ్ళు చూడడం, చేతులు చూడడము. ఒక షార్ట్ లో ఏదో చిన్న ఫ్రంట్ లో వెళ్ళే చేశాను, వెరీ గుడ్ అని చిన్న తంబి ఇచ్చాడు అన్నయ్య. సైరా నరసింహారెడ్డి అప్పుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. వీళ్ళ ఫ్రెండ్షిప్కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పటివరకు చాలా మంది ఫ్రెండ్స్ని మనం చూస్తుంటాం, కానీ వీళ్ళు సంథింగ్ డిఫరెంట్ అనిపించింది అబ్బా నాకు. బికాజ్ వీళ్ళని కో ఆర్టిస్ట్ అనొచ్చు, జిగ్రీస్ అని కూడా అనొచ్చు. ఆన్ సెట్స్లో వీళ్ళ బాండింగ్ ఏ లెవెల్ ఉంటుందో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. అండ్ రీసెంట్గా వీళ్ళు సలార్తో సెన్సేషన్ని క్రియేట్ చేసి పండక్కి కూడా వచ్చి హల్చల్ చేయబోతున్నారనమాట. సో ఇద్దరు దోస్తులు మన దగ్గర ఉన్నారు, అది కూడా సినీ దోస్తులు. సో మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళు ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు ఏంటి, అండ్ అలానే వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అండ్ మూవీ లైఫ్ గురించి కూడా తెలుసుకుందాం అనమాట. హాయ్ రాజేంద్ర గారు. హాయ్ శ్రీగిరి గారు. ఓకే, సో ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, బై గాడ్ గ్రేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సూపర్ హిట్ అయిన ఒక బిగ్ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ మీరు అయ్యారు కాబట్టి ఫస్ట్ ఆ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి. సూపర్ అండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ అయితే అందరికి January 1st December 31st తర్వాత కొత్త ఇయర్ వస్తుంది. సో మాకైతే December 22nd న్యూ ఇయర్ లోకి ఎంటర్ అయినట్టుగా ఉంటుంది. అవును, మీరు న్యూ ఇయర్, దీపావళి అన్ని ఒకటేసారి సెలబ్రేషన్స్. ఓకే, సో మీరు చెప్పండి. ఆయన ఏకంగా న్యూ ఇయర్ అంటున్నారు, మీరు చెప్పండి అసలు. సేమ్ నాకు అంతే, ఎందుకంటే నెక్స్ట్ ఫెస్టివల్ నుంచి స్టార్ట్, మళ్ళీ జనవరి నుంచి కదా. బిఫోరే ఈ డిసెంబర్ నుంచే మాకు స్టార్ట్ అయింది. మా సినిమా వాళ్ళకి ఎప్పుడు సినిమా హిట్ అయితే అప్పటి నుంచే అన్ని ఫెస్టివల్ స్టార్ట్, న్యూ ఇయర్ స్టార్ట్ ఎవ్రీ. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సలార్ లో ఎన్ని ఇయర్స్ చేశారు సార్? అంటే బేసికల్ గా సలార్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో వింటున్నాం, లైక్ ప్రశాంత్ నీల్ గారు చేస్తున్నారు ఆడిషన్స్ అవుతున్నాయి ఇవన్నీ, కానీ లైక్ మీరు ఎన్ని ఇయర్స్ గా ఉన్నారు? లైక్ ఎన్ని మంత్సా, ఇయర్సా, డేసా? షూట్ లో సలార్ మూవీ ఆల్మోస్ట్ నేను 2 years బ్యాక్ చేశానండి. మళ్ళీ ఆగస్ట్ లో, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో మళ్ళీ 2 days చేశాను నేను. 2 years చేసి గ్యాప్ వచ్చాక మళ్ళీ రీసెంట్ ఆగస్ట్ లో 2 days చేశాను మంగళూరు పోర్ట్ లో. ఓకే, మళ్ళీ మీకు ఈ లుక్స్ ఏమైనా చేంజ్ వచ్చి? లేదండి, అదే అలానే కంటిన్యూ చేసుకున్నారు. మీరు? నాది జస్ట్ అంటే ఒక 1 year అవుతుంది, 1 year లోపే గ్యాప్ లో ఒక 2 days 3 days ఇలా జరుగుతుంది. ఓకే, సో కాసేపు సలార్ ని పక్కన పెడితే మీరు పర్సనల్ గా ఇద్దరు లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, ఏంటి? నేను ఆల్మోస్ట్ 2020 years అండి. 20 years. మీరు? సేమ్ 20 years. 20 years. మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది? విచిత్రం అది. అందుకే మాకు తెలుసుకోవాలని ఉంది. ఇట్లా సినిమా ఆగడు అనే సినిమా చేస్తున్నాం అప్పుడు. ఆగడు మహేష్ బాబు గారిది. ఆ లొకేషన్ లో పరిచయం నాకు. లాంగ్ లో కూర్చున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకుని వెరైటీగా ఉన్నాడు. హాయ్ బ్రదర్. హాయ్, ఓకే, మీ పేరు? నా పేరు రాజేంద్ర. నేనే వెళ్ళా వెళ్ళేసి హాయ్ బ్రదర్, హాయ్, మీ పేరు అంటే నా పేరు పులి రాజేంద్ర అన్నాడు. ఓకే, అక్కడి నుంచి నేను తనని రాజేంద్ర అని పిలవకుండా పులి సర్నేమ్ తోనే నేను పులి అని పిలుస్తాను నేను. ఇంకా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఓకే, మీరు చెప్పండి ఫస్ట్ టైం ఆయన మీటింగ్ ఏంటి? సెట్లోనే కలిసింది కూడా. అక్కడి నుంచి మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసేసి 15 years అవుతుంది అనుకుంటాను. ఓకే, 15 years ఆఫ్ ఫ్రెండ్షిప్. వావ్. 15 years కాదు, 10 years పైన. 10 years ఆగడు ఎప్పుడంటే అప్పుడే. ఇంకా ఆగడు 10 years అవుతున్నట్టుంది. శ్రీనివైట్ల గారిది డైరెక్షన్ తెలుసు. అక్కడ సెట్ లో పరిచయం అన్నమాట. సో ఆగడు సినిమాతో మొదలైన మీ ఫ్రెండ్షిప్ ఆగలేదు ఎక్కడ? ఆగదు కూడా.
వెరీ గుడ్ సార్. వచ్చిన దగ్గర నుంచి మీ పన్ను బాగా మెరుస్తుంది. గోల్డా? అవునండి. ఏంటి ఏదైనా అంటే మూవీ కోసం చేయించారు. మూవీ కోసం చేయించుకున్నారా? yes. మీరు చేయించారా, ప్రొడ్యూసర్ చేయించుకున్నారా? చేయించారు వాళ్ళే. అవునా? ఎందుకు? అంటే గెటప్ లుక్ గెటప్ కోసం లుక్ అంతే. లుక్ కోసం అంటే క్రూవాలిటీగా, అంటే ఇప్పటివరకు ఎవరు వాడలేదు ఇలాంటిది. మామూలుగా మనం హాలీవుడ్ మూవీస్ లో స్టీల్ వి చూస్తుంటాము టీత్స్ మనము. సో గోల్డ్ టీత్ అయితే కొంచెం ఫెరోషియస్ లుక్ ఉంటుంది అని చెప్పేసి చేయించారు. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. హోంవర్క్, దట్ ఈస్ హోంవర్క్. ఒక యాక్టర్ కి కంపల్సరీ హోంవర్క్ అనేది ఉండాలి. మేమే అడుగుతాం డైరెక్టర్ గారు, మా క్యారెక్టర్ ఇలా చెప్పారనుకోండి, సార్ ఏమైనా హోంవర్క్ చేయాలా, ఏ కైండ్ ఆఫ్ వాళ్ళంటే మీ ఇష్టం, మీరు ఎలా మా క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారో, అంటే మీకు ఒక వ్యూ ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ అంటే ఓకే అని డిజైన్ చెప్పినప్పుడు అంటే ఎప్పుడు మొనాటనీ కాకుండా డిఫరెంట్ గా కనిపించింది, డిఫరెంట్ గా కనబడడానికి. అది అంటే ఇప్పుడు జనరల్ గా ఒక చిన్న మార్పు లేదని అనుకోండి. ఇప్పుడు టాటూస్ విషయానికి వద్దాం. సెలార్ లో టాటూస్ అంటే చాలా మంది అంటే లైక్ రిమూవల్ టాటూస్ వేయించుకుంటారు. అండ్ ఇంకేదో ఇప్పుడు ఈ గోల్డ్ పని విషయానికి వచ్చినా టెంపరీ కూడా ఉంటుంది. బట్ మీరు పర్మనెంట్ చేంజ్ లేదండి. సలార్ కి నేను ఇది వైట్ కలర్ వేసేసారా? ఓకే. సలార్ లో కనబడదు, వైట్ కలర్ పెయింట్ వేసేసాను నేను. ఓకే ఓకే డన్. సో బేసికల్గా అంటే లైక్ మీలాంటి క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి గుర్తింపు చాలా తక్కువగా దొరుకుతుంది. రీసెంట్గా చూసుకుంటే 20 years 25 years కష్టపడ్డ తర్వాత ఏదో ఒక్క పాయింట్లో ఒక డైలాగ్ పడినా, హీరో కాంబినేషన్లో మంచి ఫైటింగ్ పడినా అప్పుడు మీకు గుర్తింపు దొరుకుతుంది. సో ఇలాంటివి చూసినప్పుడు ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ చేసినప్పుడు మీకేం ఫీల్ అనిపిస్తుంది? లైక్ మీకైనా వెనకట్లు వచ్చిన వాళ్ళకి తొందరగా గుర్తింపు వచ్చేస్తూ ఉంటుంది. కామన్ కదా ఇండస్ట్రీలో కానివ్వండి, దేంట్లోనే సరే కామన్. అది ఒకరు ముందు ఒకరు వెనక వస్తూ ఉంటారు, పోతుంటారు. మన జర్నీ ఆగదు కదా, అది కంపల్సరీ. ఏదైతే మనం అనుకుని వచ్చామో 100% రీచ్ అవుతాం. కావాలి కొంచెం వెనక ముందు జరుగుతూ ఉంటుంది. మనం ఎంచుకొని వచ్చినప్పుడు హిందీలో కూడా ఉంది కదండి, దాని దాని వాళ్ళకి నామ్ కాను అట్లా ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుంది కాబట్టి 100% మనం రీచ్ అవుతాం ఖచ్చితంగా. టాలీవుడ్ లోనేనా, బాలీవుడ్ లో కూడా ఏమైనా చేశారు? కన్నడ చేశారు, కన్నడలో చేశారు, కన్నడ మూవీస్ చేశారు. ఓకే. సో ఈ అంటే లైక్ మేబీ ఇద్దరు కంఫర్టబుల్ అయితే చెప్పండి. ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి కదండి. అంటే ఐ మీన్ టు సే మీకు ఒక క్యారెక్టర్ కని పిలిచి ఓకే చేయించుకొని ఆ తర్వాత బెటర్ ఆప్షన్ వచ్చినా ఆర్ ఎల్స్ త్రూ ఏదైనా రికమెండేషన్ వచ్చినా ఆ క్యారెక్టర్ మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అలాంటివి జరిగాయి? అవునా? అలా మిస్ చేసుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? అంటే సినిమా పేర్లు చెప్పకూడదు, క్యారెక్టర్ చెప్పండి. అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది? అంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు సోలో క్యారెక్టర్స్ ఉంటాయండి, ఒక 2 సీన్లు 3 సీన్లు అట్లా సోలో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు సజెస్ట్ చేయడం ఉంటుంది, ప్లస్ కో డైరెక్టర్ గారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి, బెంచ్ పైకి వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ గారు ఏమంటారు, నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఈ క్యారెక్టర్ మా ఆవిడతో చేయించుదాం అనేసరికి డైరెక్టర్ కూడా ఏం చేయలేదు కదండి. సరే అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి సరేనండి అంటారు. అలా చాలా ఉన్నాయండి. మీకైతే చాలానే ఉన్నాయి. మీకు సార్ ఇండస్ట్రీలో ఉంటాయి, వేల మీద లెక్క పెట్టచ్చు. వేల మీద లెక్క పెట్టచ్చా? వామ్మో. ఓకే. సో సలార్ పార్ట్ 1 విషయానికి వద్దాము. జనరల్గా ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ హైలైట్ అవుతున్నారు సలార్లో చేసిన వాళ్ళందరూ. మీది చాలా తక్కువ ఉంది సీన్, బట్ మీరు ఏమైనా పార్ట్ 2లో ఉంటారా? కంటిన్యూ అవుతుందండి పార్ట్ 2లో కూడా కంటిన్యూ అవుతుంది. సార్ ఫస్ట్ డే సార్ టికెట్లు దొరకకపోయినా ఎక్కడికో మారుమూల లోకానికి వెళ్ళి చూసొచ్చాను నేను. సెకండ్ పార్ట్ లో వాట్ అండ్ వాట్ ఈ క్యారెక్టర్ ఏంటి ప్రధాన ఒక్కడే కాదు, ప్రతి క్యారెక్టర్ ది ఎలివేషన్ కంక్లూజన్ ఉంటుంది సెకండ్ పార్ట్. ఇప్పుడు నేను పుష్ప 1 లో చేశాను, పుష్ప 2 లో కూడా ఉంటుంది కంక్లూజన్ క్యారెక్టర్ కంపల్సరీ. అలా పార్ట్ 2 కూడా కంపల్సరీ. పుష్ప 2 లో కూడా ఉన్నానండి. షూటింగ్ అయిపోయింది, జరుగుతుందండి, ఇంకా జరుగుతుంది. మా పాట లేదు, వేరే జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, కంటిన్యూస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సలార్కి సంబంధించి ఈ సీక్వెల్ ఏదైతే ఉందో, పార్ట్ 2 ఏదైతే ఉందో, శౌరాంగ్య పలకట్లేదు కరెక్ట్గా కానీ, సో అదేంటి ఆల్మోస్ట్ షూట్ అయిపోయిందా? చేయలేదు. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? ఇద్దరు చెప్పండి. ఫస్ట్ ప్రాజెక్ట్ అవకాశం మిమ్మల్ని మీరు 70mm లో చూసుకున్న సినిమా ఇది ఎలా వచ్చింది? నా ఫస్ట్ సినిమా నువ్వు నేను, ఉదయ్ కిరణ్ హీరో, తేజ గారు డైరెక్టర్. ఐఎమ్ కంప్లీటెడ్ మై థియేటర్ ఎంఫిల్, పొటిషియన్ ఆన్ తెలుగు యూనివర్సిటీ, డిగ్రీ పీజీ ఎంఫిల్ అక్కడే థియేటర్ చేసి దాంట్లో నుంచి తేజ గారు ఆడిషన్స్ పెడితే అప్పుడు అలా వచ్చాను. అట్లా త్రూ ఆడిషన్స్? 100%. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఎవరు లేరండి. నాకు నేను బిల్డ్ చేసుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. నో వన్ కెన్ బ్యాక్ ఇన్ సపోర్ట్ బిహైండ్ మీ.
మీరు సార్? నాది ఫస్ట్ మూవీ వచ్చి ఈడియట్ అండి. ఈడియట్ బాబోయ్. పూరి జగన్నాథ్ గారిది. ఓకే. సో నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం మా ఫ్రెండ్ కన్నా అని చెప్పేసి ఉన్నాడు. అతను పూరి గారికి మంచి సన్నిహితుడు అనమాట. ఓకే. సో అతని ద్వారా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగేది. అప్పుడే ఈడియట్లో ఫస్ట్ అదే 70mm స్క్రీన్ పైన నన్ను నేను చూసుకుంది. ఎలా అనిపించింది ఇద్దరికి? ఎగ్జైటింగ్ ఉంటుంది. మామూలుగా ఉండదు కదా అసలు. అప్పట్లో 70mm మీద దేవి 70mm చేశారు ఫస్ట్ షో. అది పెద్ద స్క్రీను. ఆ రోజులు వేరు. అంటే ఇప్పుడంతా ఓటీటీ అని వచ్చేసి ఇంట్లో 55 ఛానల్స్ ఇంచెస్లో టీవీ సినిమా చూస్తున్నారు. థియేటర్ వెళ్ళడము, ఆ పేపర్లు చల్లడము, అది ఎగ్జైట్ అంటే మర్చిపోలేంది అది. అంతే, దట్స్ ఇట్. అది అంతవరకే, అంతే, మర్చిపోలేము అది. ఓకే. మీరు చెప్పండి సార్, ఫర్ ద ఫస్ట్ టైం మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు. ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరు థియేటర్ అంతా కట్అవుట్స్ కట్టించారు. కట్అవుట్, బ్యాండ్స్, టపాసులు. సినిమా చేస్తా. కొంచెం అప్పట్లో మనం కూడా కొంచెం అప్పుడప్పుడే కాలేజ్ అయిపోయింది అనమాట. డిగ్రీ అయిపోయినాక అప్పుడప్పుడు గ్యాంగ్స్ మెయింటైన్ చేసేది. థియేటర్ సినిమాలోనే కాదు, రియల్ గా కూడా గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు. పూరి సార్ ఇట్లా వచ్చారనమాట సంధ్య థియేటర్ కి. సంధ్య థియేటర్ లో రిలీజ్ అయింది అనమాట. అందరితో కలిసి ఏమన్నారు? రవితేజ కన్నా కట్అవుట్లు నీవే ఎక్కువ ఉన్నాయి అన్నారా? లేదు, అంటే హీరో గారి పూరి డైరెక్టర్ గారికి కూడా కట్టించాము. కాకపోతే అక్కడ మా ఏరియానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రిలీజ్ అయింది. నేను ఉండేది అప్పుడు అక్కడనే అనమాట. సో అక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తాము అని అంటే ఎప్పుడు ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందని అయితే నేను చెప్పాను, మూవీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే. సో మీ విషయాల్లో ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేస్తారు? చేయలేదు. మా ఫ్యామిలీ, మా ఫాదర్ వద్దన్నాడు. ఎందుకంటే బేసిక్గా మా ఫాదర్ కూడా నాటకాలు వేసేవాడు. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫాదర్ ఈ హిస్టారికల్ ప్లేలు వేసేవాడు. ఆ జీన్స్ నాకు వచ్చింది అంతే. ఒప్పుకోలేదా ఫస్ట్? అంటే చెప్పాడు, అలా కాదు, మనకు కుదరని పని అవి, అది అది వేరే క్యాల్కులేషన్స్ వేరుంటుందిరా అని చెప్పాడు. అయినా కూడా వదలలే. వచ్చి హైదరాబాద్ రావడం, పొట్టిసీటం తెలుగు యూనివర్సిటీలో థియేటర్స్ అనేది ఒకటి ఉంటుంది, అది నేర్చుకొని రావాలి. ఎక్కడికో వచ్చేసి పరిగెత్తి వెళ్ళి ఎక్కడో ఉంటూ అదొక వే. మనకు అలా కాదు కదా, మనకి ఏం లేదు. సో స్టడీతోనే వచ్చేసి దాన్ని థియేటర్ నేర్చుకుని నాటకాలు వేసుకుని ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చాను. ఎన్ని ఇయర్స్ తర్వాత మీ ఫాదర్ యాక్సెప్ట్ చేశారు? ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ గుడ్. ఫస్ట్ సినిమా నువ్వు నేను, ఫస్ట్ మూవీకే నువ్వు నేను. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్కి అప్పుడే స్టార్ట్ అవుతుంది నువ్వు నేను. మంచి డైలాగ్స్, ఫ్రేమ్స్, క్లోజ్ అంతా ఆ థియేటర్ చూసి హీఈస్ వెరీ హ్యాపీ. అప్పుడు ఇచ్చాడు బ్లెస్సింగ్స్, ఆల్ ది బెస్ట్, నేను చెప్పాల్సిన పని లేదు, యూ కెన్ గో అండ్ డూ ఇట్, అంతే. మీకు మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్? నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ అండి, బాగా సపోర్ట్. వాళ్ళు ఒకటే చెప్తారు, ఏది చేసినా కూడా సిన్సియర్గా హార్డ్ వర్క్, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, అంతే. నువ్వు చిన్నోడు పిల్లోడు ఏం కాదు, పెద్దోడివి, లోక జ్ఞానం తెలిసిన వాడివి. సో నువ్వు ఏది చేసినా నీ బెటర్మెంట్, వాళ్ళ వీళ్ళ సజెషన్స్ కాకుండా టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఓకే. సో మీరు ఎలాగో రౌడీలుగా చేస్తూ ఉంటారు. నో రౌడీస్, వి ఆర్ యాక్టర్స్. ఓకే, అంటే నేను చెప్తున్నానండి క్యారెక్టర్స్ గురించి. ఓకే, ఆర్టిస్ట్ కాబట్టి ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తారు కాబట్టి మ్యాక్స్ మీరు మాకు కనిపించేది కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్ కదా. సో ఈ హీరోతో చేస్తే చాలా ఫ్రీగా ఉంటాము, ఆయన కూడా అంతే ఫ్రీగా మమ్మల్ని చేయనిస్తారు. కొంతమంది హీరోలు ఎలా ఉంటుందంటే టచ్ చేయకూడదు, అంటే కొట్టాలి బట్ దెబ్బ తగలకూడదు, అలా ఉంటుంది. అలా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా ఏమి ఉండదు. మన హీరోలు మాక్సిమం కోఆపరేటివ్ గా ఉంటారు. మనం అందరూ అంటే బాగా కోఆపరేటివ్, అందరూ ప్రతి ఒక్కరు కోఆపరేటివ్ ఉంటారు. ఆ టైమ్స్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మెయింటైన్ చేయడం, అంతే. అంతేగాని అది తప్పు. ఇప్పుడు హీరో ఆ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ మేము ఉంటాము, ఫైట్ చేయడము అన్ని చూసుకుంటాం కదా ప్రతి ఒక్కటి. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన క్యారెక్టర్ ఏది? ప్రతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ ప్రతి సినిమాలో అంతే 100%. అవును, బట్ బాగా మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకుంటే చేసే ప్రతి సినిమాలో 100% దాంట్లో ఇచ్చిన పనికి మేము న్యాయం చేస్తాం, అంతే. పర్టికులర్ గా ఇది అని మెన్షన్ చేయలేము. ఓకే. మోస్ట్ మెమరబుల్ షూటింగ్ పీరియడ్ అంటే ఏది చెప్తారు? ఏదైనా మూవీలో అంటే అన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్, చేసింగ్స్ ఉంటాయండి. అన్నిట్లో రిస్క్లు ఉంటాయి. ఎప్పుడైనా ఏమైనా ఇంజురీస్ అయ్యాయా మీకు డ్యూరింగ్ షూటింగ్ పీరియడ్? చాలా 2-3 సార్లు అయ్యాయి. మీకు అయింది? ఏ మూవీ? పుష్ప అప్పుడు అయింది. ఓకే. ఇంటర్వ్యూ ఆ ఫైట్ దాంట్లో అల్లు అర్జున్ గారికి ముసుగేసి పరిగెత్తించే దాంట్లో అక్కడ కింద పడిపోవడము, కొంచెం తగలడము,
అది పార్ట్ ఆఫ్ ద మూవీ. అంతే, నథింగ్. అది పెద్దగా మనకు అయ్యి ఇంజూరీ అయ్యేట్లా ఏం లేదు. అంటే అది ఫారెస్ట్ లో కాబట్టి తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి, వాటిని పట్టించుకోకూడదు. ప్లస్ అప్పుడు రైనీ సీజన్ కదా, బాగా ఫారెస్ట్ అంతా పెట్టుగా బాగా. బట్ మనం తీరా మూవీలో చూసుకున్న తర్వాత మాత్రం వెరీ గుడ్, అది మర్చిపోయాం అంతే, చాలా రియలిస్టిక్. మనమేనా చేసింది అనేది. అరే మనమేనా వెళ్ళాం. ఓకే, సో ఇండస్ట్రీలో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ హీరోస్ లో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఆల్వేస్ అన్నయ్య. ఓకే, అన్నయ్య అంతే. ఆయనతో మీటింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మెమరీ సూపర్ మర్చిపో. నేను అన్నయ్యతో చేసిందంటే సైరా నరసింహారెడ్డి అన్నయ్యతో చేసింది. దగ్గర దగ్గర 40 days వర్క్ చేస్తాను, అన్నయ్యని చూడటము. అదే ప్రతి ఇంటర్వ్యూ చెప్పేది ఏమిటంటే అన్నయ్య ముఖం చూసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనకు గుర్తిరిగినప్పటి నుంచి. బట్ దగ్గరగా షూటింగ్ చేసేటప్పుడు ఆయన చేతులు, ఆయన కాళ్ళు, అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ చేతులైనా ఫైట్ చేసింది, ఈ కాళ్ళైనా డాన్స్ చేసింది, ఆయన కాళ్ళు చూడడం, చేతులు చూడడము, అలా అంతే. పర్టికులర్ ఫేస్ అనేది ఇక మనకు ఉండే అదొక చిప్ అంతే, ఏమంటారు ఇన్బిల్ట్, అది ఇన్బిల్ట్ ఇమేజ్. కానీ చేతులు, కాళ్ళు, ఈ కాళ్ళైనా డాన్స్ చేసింది, ఈ చేతులు అయినా ఫైట్ చేసింది, ఈ చేతులు గుద్దింది, సినిమా కన్వర్సేషన్ ఎప్పుడైనా మాట్లాడారా? ఒక షాట్ లో ఏదో చిన్న ఫ్రంట్ లో వెళ్ళే చేసాను, వెరీ గుడ్ అని చిన్న తంబ్ ఇచ్చాడు అన్నయ్య. సైరా నరసింహారెడ్డి అప్పుడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. డెఫినెట్లీ చాలా మంచి. మీరు ఇన్స్పైర్ గా తీసుకున్న అతను, అడ్మైర్ చేస్తున్న అతను మిమ్మల్ని పొగిడారు అని అంటే 100%. సూపర్. మీకు అలా ఏదైనా మెమరబుల్? నేను ఆచార్య చేశానండి అన్నయ్యతో క్వారీలో సీక్వెన్స్ ఉంటుంది కదా. ఓకే, రామ్ చరణ్ గారు అన్నయ్య ఇద్దరు వస్తారు అక్కడ, ఇద్దరికి నాకు హీరో గారికి డైలాగ్స్ ఉంటాయి, ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు అడ్మైర్ చేస్తున్నారు ఆయన్ని, సో ఆయన్ని ఫర్ ద ఫస్ట్ టైం షూటింగ్ టైంలో చూసినప్పుడు రియల్ గా, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ కి షూటింగ్ చేసిన తర్వాత కాదు, ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఏం మాట్లాడారు ఆఫ్ స్క్రీన్? ఫస్ట్ టైం నేను చూడంగానే రియలైజ్ అయింది ఏంటంటే నా ముందర ఉన్నది చిరంజీవి కాదు. ఓకే, ఒకళ్ళు చిరంజీవి అనుకుని నేను అక్కడ డైలాగ్లు చెప్పలేరు. దట్ ఈస్ ద డెడికేషన్. ఎస్, అక్కడ ఉన్నది నా ఎదురుగా ఉన్నది ఒక ఆర్టిస్ట్, మా చిరంజీవి గారు కాదు. ఇంకోటి అతను నేను డైలాగ్ చెప్పేటప్పుడు కూడా సార్ది అనేది ఇయర్ చూసి చెప్పేవాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేవాళ్ళు. కళ్ళలో ఇలా ఉన్నాము మిమ్మల్ని చూడలేము, ఇంతే ఇంతే, ఇదేంటి ఇదండి అని. అంటే ఆయన అంత ఇష్టపడతాము, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగామండి. తిన్నా ఇప్పుడు కూడా ఆయననే ఇన్స్పిరేషన్ మాకు ఇండస్ట్రీకి రావడానికి. అప్పట్లో థియేటర్లో టికెట్స్ దొరకకపోతే చేసిన హంగామాలు, కాలేజ్లలో బిల్డప్లు అన్ని అన్నయ్య చూసి చాలా బిల్డప్. సో స్వయంగా అన్నయ్య, రామ్ చరణ్ ఇద్దరితో కాంబినేషన్ ఆచార్య నాకు. అప్పుడు ఇద్దరికి, అన్నయ్యకి నాకు డైలాగ్స్, చరణ్ కి డైలాగ్స్, చరణ్ బాబుకి ఆఫ్ స్క్రీన్ లో కూడా బానే చాలా. గాడ్ ఫాదర్ కూడా చేశారు. ఓకే, గాడ్ ఫాదర్ లో కూడా చేశారు. ఇంకేం బ్యాక్ టు బ్యాక్ ఏదైనా కాంప్లిమెంట్ ఆయన దగ్గర నుంచి? అండి, ఆయన చెప్తాడండి. ఇప్పుడు మన సెట్ లో ఉన్నప్పుడు ఏదైనా డైలాగ్ వర్షన్ ఉన్నప్పుడు, టేక్ ఎలా తీసుకుంటావు, ల్యాండ్ ఎలా అవుతావు చూడు, ఇది ఇలా చేస్తే బాగుంటది, డైరెక్ట్ రాకుండా చిన్న యాటిట్యూడ్, మేనరిజం చేసుకుంటారా బాగుంటది అని చెప్తాడండి. ఆయన చెప్తారు మనలో ఏదైనా మిస్టేక్ ఉంటే ఆయన చెప్తారు. మిస్టేక్ అని కాదు, ఇలా సజెషన్, ఇలా కాదు, ఇలా ఇక్కడ నుంచి ఇలా రండి, ఇట్లా టేక్ అవుట్ చేసుకోండి. వచ్చేటప్పుడు డైరెక్ట్ రాకుండా చిన్న మేనరిజం ఇచ్చుకుంటా, చిన్న యాటిట్యూడ్ చూపించుకుంటూ వస్తే బాగుంటది అని చెప్తాడు అన్నయ్య. ఒక చిన్న సజెషన్స్ 100%. అంత పెద్ద మెగాస్టార్ అన్నయ్య మాతో వాళ్ళకి ఇచ్చాడంటే మెగాస్టార్. ఓకే, మీ చేతికి టాటూ ఏంటి? శివుడిది త్రిశూలం అండి. ఓకే, ఇది మూవీ పర్పస్ పర్సనల్. మీకు ఏమైనా ఉన్నాయా? టాటూ లేదు, భయం టాటూ అంటే. అందరినీ భయపెడతారు మీరు ఆన్ స్క్రీన్. అమ్మో, టాటూ అంటే భయం. బ్యాకాకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అన్నారు పెట్టుకో, కనీసం ఏదైనా ఓమన్ అంటే అమ్మో నాకు టాటూ వద్దు, భయం. బాగుంటది కదండి సినిమాలో, ఫస్ట్ జూమ్ వేస్తారు. ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ నుంచి టాటూ అంటే భయం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు అనుకుంటున్నారు, ఆర్ఎల్స్ మీది ఏమైనా డ్రీమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఫలానా క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి. డ్రీమ్ క్యారెక్టర్స్ అంటే ఏం లేవు, కానీ ఒక గోల్ అయితే ఉందండి. ఏంటి? ది బెస్ట్ విలన్ ఉత్తమ అవార్డు తీసుకోవాలండి. ఉత్తమ విలన్ అవార్డు తీసుకోవాలనేది గోల్. ఖచ్చితంగా తీసుకుంటాము. డేస్ ఎన్ని ఇయర్స్ అయినా పర్లేదు, వెయిట్ ఫర్ దట్. వన్ డేస్ అవార్డ్స్ డే. డెఫినెట్లీ షూర్. మీరు చెప్పండి. సేమ్ 100%. బికమ్ ఏ గుడ్ యాక్టర్. అవార్డు అనేది అది బోనస్. అవార్డు అనేది బోనస్ నా విషయంలో, దట్ ఈస్ మై ఒపీనియన్. అవార్డు అనేది బోనస్. బికమ్ ఏ గుడ్ యాక్టర్ అంతే. మంచి అన్ని భాషలు చేస్తూ ఉండాలి, లైక్ ప్రకాష్ రాజ్ గారు.
ఇప్పటివరకు ఎన్ని భాషల్లో చేశారు? నేను తెలుగు, కన్నడ, ఒక తమిళ్, హిందీ కూడా చేసా ఒకటి. తెలుగు, కన్నడ, తుషార్ కపూర్ హీరోగా సేమ్ నువ్వు నేను రీమేక్ చేశారు. ఏ దిల్ అని తుషార్ కపూర్ హీరో అది చేశారు. బాలీవుడ్ లో చేశారు. ఒకటి చేశారు. ఇప్పటికి 3 లాంగ్వేజ్లు. అవును. ఇంకా చాలా లాంగ్వేజ్లు కవర్ చేయాలి. మొన్న రీసెంట్ గా ఒకటి అరబిక్ మూవీ చేశా. అరబిక్ రీసెంట్ గా సౌత్ అరేబియన్ కంట్రీది. కథాపరంగా మన ఇండియాలో జరిగేది ఉంటే ఒక చిన్న నేను ఒక ప్రిజన్ లో ఒక ఖైదీని నేను చిన్న అది భలే అనిపించింది. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ సబ్మిట్ చేస్తున్నా. అది నాకు భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది. 2 days చేశాను. థ్యాంక్ యూ. అరేబియన్ మూవీ భలే ఉందండి. అది కామెడీ మూవీ. బాగా ఫస్ట్ టైం అది కైండ్ ఆఫ్ మూవీలో చేయడం. ఫిలిం సిటీలో చేసాం. అది ఫిలిం సిటీలో ఆర్ఎఫ్సిలో చేశారు. మీరెన్ని లాంగ్వేజెస్ లో చేశారు? నేను రెండే అండి, కన్నడ అండ్ తెలుగు. కన్నడ అండ్ తెలుగు. ఈయన అరేబియన్ కి వెళ్ళారు. అరేబియన్ లాంగ్వేజ్ వచ్చి లేదు, హిందీలో చెప్పించారు. అంటే ఇక్కడ జరుగుతుంది కథ. కథాపరంగా వాళ్ళు ఇండియాకి వస్తారు. ఒక కథాపరంగా ఇండియాలో నేను నేను చెప్పిన లాంగ్వేజ్ హిందీనే, యాజ్ యూజువల్ హిందీలో. సో స్టార్టింగ్ స్టేజ్ లో అంటే మీ ఇద్దరికి అడుగుతున్నాను క్వశ్చన్, స్టార్టింగ్ స్టేజ్ లో క్యారెక్టర్స్ వచ్చేంత వరకు మనం త్రూ 1 person వెళ్తాం. అండ్ ఆఫ్టర్ దట్ కాంటాక్ట్స్ పెరిగిన తర్వాత డైరెక్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ ఫోన్లు చేస్తున్నారు. సో ఈ మధ్యన మీ స్టార్టింగ్ కెరీర్లోనే అడుగుతున్నాను, ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేసి ఫలానా క్యారెక్టర్ ఉంది అంటే డెఫినెట్లీ పేమెంట్ అనేది మీరు అడుగుతారు. అడిగినప్పుడు ఎవరైనా ర్యాష్గా మాట్లాడడం కానీ ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా ఫేస్ చేశారు? చాలా మంది ఉన్నారు, చాలా ఫేస్ చేశారు. ఓకే, మీరు అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. నేను అడుగుతుంది ఏంటంటే ఇఫ్ సమ్వన్ ఇస్ దేర్ సిచ్యువేషన్ ఏదైనా షేర్ చేసుకుంటారా? అండి, సిచ్యువేషన్ చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు తమిళ వేస్తారు మీరు, తమిళ అంటే ఇప్పుడు అదొక అంటే మీరు అన్నారు కదా, ఓపెన్ గా చెప్పేస్తుంది. అందులో ఏముంది, అది కామన్. అది ఇండస్ట్రీలో ఇది ఒక సముద్రం. అవి అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటే అంత మాత్రాన దానికి మేము సీరియస్ తీసుకునేది ఏం లేదు. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు టైం తర్వాత నాది వస్తుందనా? థ్యాంక్ యూ, జస్ట్ థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దానికి కోపడాల్సిన పని లేదు. వెళ్ళి రూమ్ లో కూర్చొని బాధపడాల్సిన పని లేదు. చెడ్డవాడు కాదు. ఇప్పుడు పోయింది అయ్యి బాధపడేది లేదు. వచ్చిందని హ్యాపీ ఫుల్ అది బ్యాలెన్స్డ్ గా వెళ్తూ ఉండటమే, పని చేసుకుంటూ వెళ్ళడమే, అంతే. ఎందుకంటే మనము ఇష్టపడి వచ్చాం ఫీల్డ్ కి. ఇష్టపడి వచ్చినప్పుడు 100% అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ రాగానే డైరెక్ట్ గా నోటికి ముద్ద ఇవ్వరు. అది చేసుకుంటూ ఏది మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి రాసి ఉండాలండి, అంతే. ఇండస్ట్రీలో ఉండాలంటే రాసి ఉండాలండి. అంత ఈజీ కాదు కూడా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ రావడం అనేది. అంత ఈజీ కాదు, 100% ఈజీ కాదు. దాదాపు ఎన్ని సినిమాలు చేస్తుంటారండి ఇద్దరు? నేనైతే ఒక 100 వర్క్ చేశానండి. నేను ఒక 80 చేసి ఉంటాను. రిపీటెడ్ గా చేసిన హీరోస్ ఎవరు? బన్నీ, అందులో అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, రవితేజ గారు, గోపిచంద్ గారు, జగత్ బాబు సార్, బాలేబాబు గారు యాక్షన్ టైం లో ఎలా ఉంటారు? సూపర్ ఉంటారు, చాలా బాగుంటారు. హీస్ వెరీ గుడ్, హీస్ యాక్టర్ అంతే. ఎందుకంటే ఆయన చూస్తే మాకు చిన్న పిల్లని చూసినట్టు అనిపిస్తుంది. సరదాగా ఉంటాడు, సరదాగా ఏదున్నా ఓపెన్ గా మాట్లాడేస్తాడు. బయట అంటారు బాలేబాబు ఇలా, బాలేబాబు అలా, వెరీ 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 గుడ్ హ్యూమన్. అవునా? ఓకే, సో అంటే మీ ఇద్దరు కలిసి వర్క్ చేసిన సినిమా వీరసింహారెడ్డి, ఇద్దరం కలిసి చేసాము. హీరో బ్యాచ్ లెజెండ్ ఒకటి చేసాము. వీరసింహారెడ్డి హీరో టీము, నేను వచ్చేసి విలన్ టీము. మన రాధికా శరత్ కుమార్ కాదు కాదు కాదు, దునియా విజయ్ గారు. ఓకే, ఇద్దరు నేను హీరో గారి దగ్గర ఉంటాను. ఓకే ఓకే. సో ఏదైనా ఒక ఫైట్ సీక్వెన్స్ చూసినప్పుడు కొన్ని సీన్స్ సినిమాలు అంటే రియల్ గా చూడడానికి కొంచెం ఆగిపోయినా ఓన్లీ బాలేబాబు థింగ్స్, ఓన్లీ బాలేబాబు గారు చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. 100%. లైక్ ఇలా కొడితే సుమోలు ఎగిరిపోవడం. రజనీకాంత్ గారే అన్నారు, ఇది చేస్తే బాలేబాబు చేస్తేనే చూడాలనిపిస్తుంది. అందుకే చెప్పాను కదా బాలేబాబు థింగ్స్ అని చెప్పేసి, జస్ట్ ఆయన చేస్తాను. సో ఏదైనా ఒక మూమెంట్, ఏదైనా ఫైటింగ్ టైంలో కొరియోగ్రాఫర్ ఏదైనా చెప్పినప్పుడు ఆయన మరీ ఇది లేదు, ఆయన ఏదైనా ఆబ్జెక్ట్ గా కానీ కామెడీగా చెప్పినవి కానీ ఏమైనా ఉన్నాయి? స్టంట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ కాదు, అది ఫైట్ కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్. అదే ఆయన చెప్పినప్పుడు బాలేబాబు గారు ఏదైనా కన్వర్సేషన్ చేయడం కానీ ఫైటింగ్ ఏదైనా ఫన్ మూమెంట్స్ అంటే మాస్టర్ అడిగితే ఎలా చేయాలని
మాట్లాడమా లేకపోతే చేయకుండా ఉండడం జనరల్ ఆడియన్స్ లాగా ఎప్పుడైనా బాలయ్య బాబు గారు మాట్లాడారు 100% మాట్లాడటము చేశారు, రియలిస్టిక్ గా కూడా చేశాడండి. లెజెండ్ చూసారు కదా, లెజెండ్ లో వైజాగ్ లో హార్స్ పైన వెళ్తుంటాడు, గ్లాస్ బ్రేక్ ఉంటది. ఆ గ్లాస్ బ్రేక్ యాక్చువల్లీ మాస్టర్స్ ఏమన్నారంటే, బాబు మీరు కాదు బాబు డూప్ తో చేద్దాం అంటే, లేదు లేదు నేనే రియల్ గా చేస్తాను అన్నాడు. గ్లాస్ బ్రేక్ అయితే ఇలా ఉంటుంది బాక్స్. ఫస్ట్ ఇలా టచ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ టచ్ చేయాలి. బీచ్ రోడ్ లో ఫుల్ క్రౌడ్, కొన్ని వేల మంది జనాలు అట్లా అలా ఎక్కడ బస్సులు అక్కడ ఆగిపోయాయి. ఈవినింగ్ లాస్ట్ షాట్ అదే. ఎక్కాడు, హార్స్ ఎక్కాడు. ఇప్పుడు తార్ రోడ్డు మీద హార్స్ రైడింగ్ చేయడం వేరు, మట్టి రోడ్డు మీద చేయడం వేరు, ఇసుకలో చేయడం వేరు. ఈ తార్ రోడ్ డాంబర్ రోడ్డు మీద అంటే నీకు ఆ హార్స్ రైడింగ్ చేస్తే ఈ స్పైనల్ ఇట్లా అవుద్ది. అలాంటి దాని మీద ఆయన మంచి హార్స్ రైడర్ బాగా, దాని మీద అలా ఫాట్ పలగొట్టేసాడు. ఒక్కసారి అక్కడ ఉన్న వైజాగ్ రోడ్ బీచ్ రోడ్ జనాలు ఒక్కసారి జై బాలే, ఆ ఎఫెక్ట్ వేరు. ఒక్కడ అలా నడుచుకుంటూ పోతుంటే ఒక 100 మంది బౌన్సర్స్ అలా క్యారవన్ లోకి వెళ్ళిపోయాడు. వీరసింహారెడ్డి చేసాం కదండి, వీరసింహారెడ్డి మేము కర్నూలులో కొండాపురి సెంటర్ షూట్ చేసాము. అక్కడ ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఒక హీరోకి ఇంత జనాలు రావడం అనేది ఫస్ట్ టైం నేను కళ్ళతో చూసానండి. దాదాపు 40,000 మంది వచ్చారండి అక్కడ చూడడానికి. అస్సలు ఇసుక కంటి చూపు మేర వరకు అసలు జనాలేనండి. నేను ఫస్ట్ టైం అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, ఏంటంటే ఇంత పబ్లిక్ అంటే, ఇది ఇంకా తక్కువ, ఇది ఇంకా ఆయన అంటే చాలా పడి చచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బాలయ్య బాబుకు డయట్ ఫ్యాన్స్ అండి, ముత్తకి చిన్న పెద్ద అందరూ 40,000 మంది వచ్చారండి. వీరసింహారెడ్డిలో శివయాత్ర ఒకటి ఉంటది కదా సీన్, అది రియల్ క్రౌడ్ అది. ఓహో బాబోయ్. సో బాలయ్య బాబు గారితో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో సలార్లో ప్రభాస్ గారి కాంబినేషన్స్ అంటే ఈయన చేశాడు. నాది 20 కాంబినేషన్, కాకపోతే నేను చాపర్ లో ఉంటాను పైన. మీరు చాపర్ లో ఉంటారు, మిమ్మల్ని అంతవరకు ఉంచారు. మీరు చెప్పండి. నేను ఈ సినిమా ముందే బాహుబలి 2 లో చేసా ప్రభాస్ బాయ్తో. నేను 48 రోజులు 50 రోజులు చేసా. క్లీన్ వైట్ పేపర్. ఏమైనా కొట్టేసేనా ఏదైనా? ఆయన కొట్టేసే దీంట్లో ఆయన వచ్చేసి రావడము, డైలాగ్ చెప్పడము. బాహుబలిలో ఆయన టీం నేమ్ సోల్జర్స్, ఆయనతో నలుగురం. ప్రభాస్ గారితో వర్క్ చేసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఎక్కువగా జోవియల్ గా ఉంటారు, ఆయన సీరియస్ గా యాక్షన్ చేస్తున్నప్పుడు కూడా నవ్విస్తారు, చాలా సరదాగా ఉంటారు. సో అలాంటిది ఏదైనా షూటింగ్ పీరియడ్ లో ఏది ఒకటని చెప్పలేము. బాహుబలి చేసేటప్పుడు అయితే అసలు బాహుబలి టైంలో ఎన్ని డేస్ చేశారు? నేను దగ్గర 48 డేస్ 50 డేస్ చేశాను. చాలా సరదాగా ఉంటారు, చాలా జోవియల్ గా, అంటే మనం షూటింగ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు. అలా వెళ్ళిపోతుంది టైం, ఎప్పుడే ప్యాకప్ అయిందా అనేది అనిపిస్తుంది అన్నట్టు. ఈ సలార్ కూడా అంతే. ప్రభాస్ భాయ్ చూడగానే బాగున్నాను భయ్య, బాగుంది గెటప్ భలే ఉంది, అవును భయ్య. సెట్స్ లో క్రికెట్ ఆడతారు. అవును, సలార్ టైంలో ఎక్కువగా క్రికెట్ ఆడేవారంట కదా. చాలా మంచోడు, చాలా జోవియల్ గా ఉంటాడు ప్రభాస్ భయ్య. సో ప్రభాస్ గారి గురించి ఇద్దరికి క్వశ్చన్. సో ప్రభాస్ గారికి బ్యాక్ టు బ్యాక్ చెప్పాలి అని అంటే డిజాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. 3 మూవీస్, సలార్ కంటే ముందు వచ్చిన 3 మూవీస్ కూడా, ఆదిపురుష్ ఒకటి, రాధేశ్యామ్ ఒకటి, సాహు. సో అంటే ఫ్యాన్స్ అందరినీ చాలా డిసప్పాయింట్ చేసాయి, డిజాస్టర్ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది అయితే అసలు ఇంకా ప్రభాస్ గారికి కెరియరే లేదు, ఆయన సినిమాలే హిట్ అవ్వవు అని చాలా మంది అన్నీ ఉంటాయి. ఒక టాప్ హీరో గురించి అలా మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏంటి? ఇప్పుడు మేము షూటింగ్ చేస్తుంటాము, మా కష్టమైంది, ఆడియన్స్ తెలియదు. ఆడియన్స్ ఏంది 2.5 గంటల సినిమా చూసి ఇలా అని డిసైడ్ చేస్తారు. వాళ్ళు మనం ఏం అనలేము, తీసేదే ఆడియన్స్ దేవుళ్ళ గురించి, వాళ్ళు చూస్తున్నది సరదా చూసేసి చిన్న నవ్వుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు అంతే. అంటే ఆడియన్స్ కి కూడా కావాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చాలా అబ్జర్వ్ చేస్తుంది, ఆడియన్స్ కి మాస్ కావాలండి. మాస్ ఎలిమెంట్స్ అయితే బాగుంటాయి. ఇప్పుడు రాధేశ్యామ్లో మాస్ ఎలిమెంట్స్ లేవు, ఆదిపురుషులో కూడా అంతేం లేదు. సో ఖచ్చితంగా నేనైతే ఫీల్ అయ్యాను, నేను ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఖచ్చితంగా. ఎప్పుడు రాధేశ్యామ్కి రాధేశ్యామ్కి అండ్ ఆదిపురుషుకి డిసప్పాయింట్ అయ్యారు. నాకు రాధేశ్యామ్ మాకు మంచిగా అనిపించింది సినిమా. మ్యాన్ నాకు సినిమా మంచిగా వచ్చింది, మాస్ మంచిగా అనిపించింది. ఓకే,
జనాలు సార్ ఆడియన్స్ భలే అంటే ప్రభాస్ భాయ్ కాస్ట్యూమ్స్ లో భలే స్టైలిష్ గా ఉంటాడు. అది నాకు మంచిగా అనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. ఆ స్ట్రక్చర్ మళ్ళీ ఎప్పుడు పునర్వైభోగం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చెప్తే నాకే తెలుసు సలార్ చేస్తున్నాను కాబట్టేసి కొడుతుంది, గట్టిగా కొడుతుంది ఇది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ బ్యాక్ వస్తాడని చెప్పేసి నేను అనుకునేవాను. ఎందుకంటే అప్పుడు సెట్ లో చూసేసి ఆయన కట్అవుట్, ఆ కాస్ట్యూమ్, ఆ ఫైట్ సీక్వెన్స్, నేను పైన చాపర్లు ఉంటాను, కింద ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంటది. అది చూస్తుంటేనే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వస్తాడు అన్న, ఖచ్చితంగా వస్తాడు అనుకున్నాను. కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ లిటరలీ గూస్ బంప్స్. అది కావాలా ఆడియన్స్ కి, అది కావాలా, అలాంటివి కావాలండి. ట్రూ. ప్రశాంత్ నీల్ సార్ గురించి చెప్పండి. ఓ ఇస్ లెజెండ్ అండి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచివాడు. అంటే కేజీఎఫ్ వచ్చిన తర్వాత అందరికి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ అయిపోయాయి. కేజీఎఫ్ 1 నుంచి చాప్టర్ 2 ఎలా ఉంటుంది, డెఫినెట్లీ అందరూ ఏమనుకున్నారంటే 1 హిట్ అయింది కాబట్టి 2 సో అనుకున్నారు. 2 కూడా హిట్ ఇచ్చేసారు. అండ్ సలార్ విషయానికి వస్తే అందరూ ఇంకా ఆయన్ని దేవుడి లెక్కనే, మా దేవుడిని కొంచెం మంచిగా చూపించు అని చెప్పి. ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఆన్ సెట్స్ ఎలా ఉంటారు ఏంటి? చాలా సరదాగా ఉంటాడు, సూపర్ గా ఉంటాడండి. నేను సార్ తోని ఒక 10 days వర్క్ చేశాను సెట్ లో. సో నాకు ఈ సలార్ లో అవకాశం వచ్చింది ఎలా అంటే, నేను కేజీఎఫ్ ఆడిషన్స్ అప్పుడు బెంగళూరుకి వెళ్ళానండి. కేజీఎఫ్ ఆడిషన్స్ కి వావ్. బెంగళూరుకి వెళ్ళేసి అక్కడ ఆఫీస్ ఇట్లా కనుక్కొని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేసరికి అక్కడ దాదాపు ఒక 500 మంది జనాలు ఉన్నారు అక్కడ, కన్నడ వాళ్ళు. ఓకే. అక్కడ ఆర్టిస్టులు. ఏ క్యారెక్టర్ కి? అంటే క్యారెక్టర్ మూవీస్ ఏ క్యారెక్టర్ అని కాదు, కేజీఎఫ్ ఆడిషన్స్ అవుతున్నాయి. ఎస్. సో అక్కడికి వెళ్ళేసరికి 500 మంది జనాల వరకు వచ్చారు. వాళ్ళ జనాలను చూసి భయపడి వచ్చేసారు. నేను వచ్చేసి అక్కడనే ఉన్నాను. అంటే వాళ్ళందరూ 2 days తర్వాత మళ్ళీ సపరేట్గా వెళ్ళాను. వెళ్ళేసి సార్ ఉన్నాడు. అప్పుడు నా లక్ ఏంటంటే సార్ ఉన్నాడు. 2 hours వెయిట్ చేశాను. 2 hours వెయిట్ చేశాక సార్ని కలిశాను. సార్ ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చాను సార్, వచ్చి 2 days అవుతుంది, మిమ్మల్ని కలవడానికి ఇక్కడ స్టే అయ్యాను సార్ అంటే వెరీ గుడ్, అప్రిషియేట్ చేశాడు. డెఫినెట్లీ విల్ డూ అమ్మా అని చెప్పేసి అతను కో డైరెక్టర్కి పిలిచి నా కాంటాక్ట్ నెంబర్, ఫొటోస్ తీసుకున్నాడు. కేజీఎఫ్ 1లో రాలే అవకాశం కేజీఎఫ్ 2లో రాలే, సలార్కి వచ్చింది. ఏదైనా సరే అంతే కదా. సో మీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇన్వాల్వ్ అయి చేస్తారు. అంటే ఇప్పటి వరకు యాజ్ అ మెయిన్ విలన్ గా అవకాశం ఎందుకు రాలేదు అనుకుంటున్నారు మీ పర్సెప్షన్? చేశానండి నేను 2 సినిమాలు చేశాను. ఇప్పుడు 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ అవుతున్నాయి. వావ్. యాజ్ అ మెయిన్ చేస్తున్నాము. అత్తారిల్లు అని చెప్పేసి సినిమా వచ్చింది. అత్తారిల్లు అది ఆల్మోస్ట్లీ ఒక 8 years అవుతుంది అనుకుంటా. కృష్ణవంశీ గారి దగ్గర ఆయన స్టోరీ బోర్డ్ రైటర్ అనమాట. కళ్యాణ్ గారి డైరెక్టర్. దాని తర్వాత వజ్రకవచ దొరగోవింద సప్తగిరి గారిది. సప్తగిరి LLB దాంట్లో లీడ్ క్యారెక్టర్ చేస్తాను. ఇప్పుడు ఇంకో 4 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతాను. లీడ్ క్యారెక్టర్స్ దాంట్లో గంజాం అని చెప్పేసి, ప్రణయ గోదారి, గంజాం అండ్ దక్షిణ IPS అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని వెన్నెల కిషోర్ గారు హీరో. వెన్నెల కిషోర్ గారు దాంట్లో పైడి తల్లి అని లీడ్ క్యారెక్టర్. బాగుంటుంది. మీరు? నేను యువతలో చేశాను లీడ్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇంకో సినిమా చేస్తున్నాను. అంత ముందుకు చిన్న సినిమాలు ఉన్నాయి. అండ్ ఒక ఇప్పుడు ఇంకోటి ద డీల్ అని ఒక సినిమా వస్తుంది, దాంట్లో మంచి లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాం. జరిగే వచ్చేసా ఖచ్చితంగా చేస్తున్నాం. గ్యాంగ్స్టర్ గంగరాజు కూడా లీడ్ క్యారెక్టర్. ఓకే. సో ఇండస్ట్రీలో చాలా మంది విలన్స్ మనకి ఎలాగో ఉన్నారు, మల్టీ టాలెంటెడ్ విలన్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీకు బాగా నచ్చిన విలన్ ఎవరు? ప్రకాష్ రాజ్ గారు. నా కోట గారు. కోట గారు. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఒక మంచి విలన్ క్యారెక్టర్ వచ్చింది, బట్ వాళ్ళని రీక్రియేట్ చేయాలి అనుకుంటే, వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ ఏదైనా రీక్రియేట్ చేయాలి అనుకుంటే, ప్రకాష్ రాజ్ గారు చేసిన విలన్ క్యారెక్టర్స్ కావచ్చు, కోటా గారు చేసిన విలన్ క్యారెక్టర్స్ కావచ్చు, ఏదైనా రీక్రియేట్ చేయాలనుకుంటే ఏ క్యారెక్టర్స్ చేస్తారు? నిర్ణయం, రక్షణ, దాంట్లో కోట శ్రీనివాసరావు గారు అల్టిమేట్ అండి. నేనైతే కోట గారిది ఇది మన అది గణేష్. మీరు ప్రకాష్ రాజ్ గారిది చెప్పాలి. ప్రకాష్ రాజ్ గారిది అంటే ఇదే మన పోకిరి. అంటే పోకిరి ఒకటే కైండ్ ఆఫ్ ఉంటది, అన్ని లాంగ్వేజ్లు. తెలుగు ఒకటి స్టైల్లో ఉంటది, హిందీ ఒక స్టైల్ ఉంటుంది, తమిళ్ ఒక స్టైల్ ఉంటుంది. బట్ ఏదేమైనా సరే తెలుగు క్రియేట్ చేసినంత మ్యాజిక్ అయితే ఇక్కడ 100% తెలుగే కదా, మెయిన్ తెలుగే కాబట్టి. ఏంటంటే మన ఇండస్ట్రీలో నవరసాలు పండించేది ఒకప్పుడు కైకాల సత్యనారాయణ గారు. ఆఫ్టర్ దట్ అయిన తర్వాత కోట గారు అండి. ఆయన తర్వాత ఎవరు లేరండి. కోట గారు కూడా ఎందుకంటే ఆయన థియేటర్ నుంచి వచ్చిన అతను. నేను ప్రకాష్ గారు ఎందుకంటే ఈయన కూడా థియేటర్ వచ్చాడు. కోటా శ్రీనివాసరావు గారు చేసినవి నేను చేయలేము, ఎందుకంటే ఆయన
ఒక అంతే ఆయన ఒక పిహెచ్డి ఆయన లాగా చేయడం కష్టం. అది కానీ ఒక రీక్రియేట్ చేయదలుచుకుంటే గణేష్లో ట్రై చేయొచ్చు అంతే, మనం టచ్ చేయకూడదు. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఈ జనరేషన్ ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా న్యాచురల్ అది ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే సెటిల్డ్గా చేయడము, డిఫరెంట్ యాటిట్యూడ్తోని చిన్న బిజినెస్ చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్, అందుకని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే నాకు ఆయన చేసే ప్రతి ఒక్కటి అలా ఉండాలనేది ఇష్టం ఉంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు పెద్ద ఆల్రెడీ నాకు తెలిసి మీకు పండగ వచ్చేసింది కదా, మరి పండగకి మీరు ఏమైనా వస్తున్నారా? పండగకి నేనైతే నా సామిరంగంతో వస్తున్నాను. దాంట్లో చేశాను ఒక చిన్న సీన్, ఒక సీన్ చేశాను దాంట్లో. నాగార్జున గారు లేరు, ఆయన కాంబినేషన్ లేను, సపరేట్. ఎలా ఉంటుంది నా సామిరంగా? సూపర్ ఉంటుంది సినిమా, 100% బాగుంటుంది. ఇది కూడా కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా నాగార్జున గారు? అమ్మమ్మ అంత చెప్పలేము మేము, జస్ట్ బై 100% ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా ఉంది కదా, ఏది ఫస్ట్ మనం సోగ్గాడిచ్చింది అని చూసుకుంటే కానీ ఆ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో, బాగుంటుంది. సూపర్. ఒక సీన్ చేశా. ఓకే సూపర్. మీరు చెప్పండి. పండగకి ఏం లేవా? ఏదో రాస్తున్నట్టున్నారు. నిజంగా ఈ కాంబినేషన్ ఎవరివి లేవా? లేవు, నిజంగా లేవండి. మనం ఏదో నమ్మడానికి వచ్చే కష్టంగా ఉంది. మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ లో ఉన్నారా గుంటూరు కారంలో? చేయలేదండి. అవకాశం ఏమైనా వచ్చి మిస్ అవడం? వచ్చింది వేరే సినిమాలో ఉంది, అవుట్డోర్ లో ఉండి మిస్ అయిపోయారు. మీరు అంటే జనరల్ గా పెద్ద పెద్ద సినిమాలు హిట్ అయ్యే సినిమాలు ఆల్మోస్ట్ మిమ్మల్ని మేము చూస్తుంటాం. సో గుంటూరు కారంలో చేశాను, సినిమా రిలీజ్ అయ్యే వరకు నేను ఏం చెప్పలేనండి. ఇది చూసారా, ఏం లేవన్నారు. ఎందుకంటే చాలా సినిమాలు స్క్రీన్ మీదకి వచ్చే వరకు చెప్పుకోలేము. ఎడిట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు గీతా గోవిందం మంచి సీన్ చేశానండి, మంచి ఒకటే సీన్, మంచి సీన్ అండి గీతా గోవిందం చేశాను. తీరా రిలీజ్ అయ్యేసరికి థియేటర్ కి వచ్చేసి హ్యాపీగా చూసేసరికి ఆ సీనే లేదు. 5 days చేసాం. ఇప్పుడు రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ చేశాను నేను, విజయ్ బుజ్జి అన్నది. అది పండగకు వస్తుందా? ఫ్యామిలీ స్టార్ లేదు, అందులో మంచి క్యారెక్టర్ చేశాను. అందులో మంచి క్యారెక్టర్ చేశాను. సో ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు మూవీ రిలీజ్ చేశారు అయితే కాంబినేషన్. అయితే మన సినిమా వరకు చూడాల్సిందే. సినిమా చూసాక మళ్ళీ ఎక్కడ ఉన్నారు? సర్కార్ వారి పాట కూడా చేసామండి ఇద్దరం. నాకు తెలిసి ఏ సినిమాలు వచ్చినా మీ ఇద్దరు ఉన్నారంటే మీ ఇద్దరు కాదు, ఒక పిక్నిక్ అనుకుంటా. పని అది, పిక్నిక్ కాదు అది. ఇట్స్ ఎ జాబ్. 100%. మహేష్ బాబు గారు ఎనీ కాంప్లిమెంట్ ఎలా ఇస్తారు ఏంటి ఆయన ఫైటింగ్ టైంలో? రియల్ గా కొడతాడండి. అవునా? అవునా? అర్రే కొట్టేస్తాడండి గట్టిగా. అంటే మరి మెతగ్గా ఉంటారు కదా, మూడ్ లో ఉంటారు కాబట్టి. సర్కార్ వారి పాట టైంలోనా? ఆగడుకి, బాబీకి, సర్కార్ వారి పాట అయితే కంటిన్యూ ఉంది, ఆయనతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెంటనే చెప్పారు అనమాట. సో ఆయన కూడా జోవియల్ గానే ఉంటారా మనిషి? కౌంటర్ల మీద కౌంటర్లు వేయడం, సరదా మాట్లాడుతూ ఉంటారు. మంచి ఆయన పని ఏంటి, వస్తాడు, పని చేసుకుంటాడు, డైరెక్ట్ గా చెప్పించేసుకుంటారు, పక్క అంతే. అంతకు మించి ఆయన ఎప్పుడు ఈవెన్ మీరు కావచ్చు, వేరే ఎవరైనా ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ ఇది చెప్పిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు ఏమైనా చేస్తూ ఉంటారా మీ విషయంలో? మీ వరకు మీ క్యారెక్టర్ విషయంలోకి వచ్చి ఇలా చేయాలి, ఇలా అంటే సరే ఇది కొంచెం మారుద్దాము, ఇలా చేద్దాము, ఇది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అంటే చేసేటప్పుడే మనము డైరెక్టర్ గారు చెప్పింది కాకుండా ఇంకొంచెం మనం ఏదన్నా, ఇప్పుడు డైరెక్టర్ గారు 5 అన్నాడు అనుకో, 7 చేసి చూపెడతా, ఇదేదో బాగుంది ఇది చెయ్యి అంటారు. వాళ్ళు బాగాలేదనుకో, నేను చెప్పింది ఇది ఎందుకు చేస్తున్నావు అని అనిస్తారు. సో సెకండ్ టేక్ కి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సార్ ఏం చెప్పండి డైరెక్టర్ గారు అది చేస్తారు. మీరేమైనా మార్పు చేస్తారా? డైరెక్టర్ గారు ఏం చెప్పాడో అది చేస్తాను. డైరెక్టర్ గారు ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా ఆయన చూస్తాను, యాజ్ ఇట్ ఈస్ గా దింపేయడం అంతే. ఒకవేళ గిరి అలా కాదు, కొంచెం ఇది కొంచెం కొద్దిగా చెయ్యానంటే డైరెక్ట్ చేస్తాను, చెప్పించేస్తాను. సో ఏదైనా సినిమాలో ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి ఏదైనా సినిమాకి ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ సీన్ అంటే లైక్ 6 takes 7 takes? అట్లా ఎప్పుడు జరగలే. 1 2 3 అంతే. ఆ 3 కూడా రీసెంట్లీ సలార్లోనే, ఆ సలార్లోనే రేంజ్ రోవర్ లో కార్ లో ఎంట్రీలో వస్తాం కదా,
వెనుక బ్యాక్ సీట్లో కూర్చుంటాను. ఆ సీట్ వచ్చేసి నా హైట్కి ఆ కార్ సరిపోలేదు. డైలాగ్ ఫోన్ మాట్లాడుతూ డైలాగ్తోనే గెట్ అవుట్ అవ్వాలి కార్లోంచి. అది నాకు వచ్చేసరికి సీట్ తగులుతుంది ఊరికే. 6-7 టేక్లు అయిపోయింది. సార్ అప్పటికి అరుస్తూనే ఉన్నాడు, సార్ రాజేందర్ వాట్ అయిపోయాను అని చెప్పేసి. నాకేమో అక్కడ షేమ్ ఫీల్ అవుతున్నాను. 7 టేక్లు అయ్యాయి ఇప్పటికి. సన్సెట్ వస్తుంది. అది టెక్నికల్ ప్రాబ్లం అంట. సో సార్ చెప్పాను, సార్ ఒక్కసారి మీరు వచ్చి కూర్చొని చూడండి సార్, నా అవతలేదు సార్ అని చెప్తే సార్ వచ్చి కూర్చొని చూసి అవునవును కరెక్టే పాపం ఇబ్బంది పడతాయి. ఇంకోటి ఏంటంటే బ్లేజర్ ఇచ్చారండి. ఆ బ్లేజర్ ఒకటి కమ్మ టైట్ గా ఉంది. సీట్ ఎదురు ఫ్రంట్ సీట్ కాళ్ళకి తగులుతుంది. ఆ దిగేటప్పుడు కూడా మంచి ఫోర్సెస్ గా దిగాలి, రావడం లేదు అది. ఓకే ఓకే. సో బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఎప్పుడైనా పడిందా మీకు? చాలా చేసాం మేము. ఆయనతో ఎలా ఉంటుంది? చాలా సరదాగా ఉంటుంది. ఆన్ సెట్ సీన్ టైం లో ఎప్పుడైనా నవ్విస్తారా? అయ్యో సరదాగా ఉంటుంది. అవునా? ఏదైనా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తారా టేక్ టైం లో నవ్వించింది? కింగ్ లో అక్కడ శ్రీహరి గారు అతన్ని జీప్ పైన నించోబెట్టేసి పెయింట్ వేస్తుంటాడు కదా అని చెప్పేసి, అప్పుడు సార్ గిటార్ పట్టుకొని ఉంటాడు బ్రహ్మానందం గారు, డాన్స్ ఆడేవాడు. అప్పుడు ఆన్ టేక్ లో సార్ బ్రహ్మానందం గారు అసలు శ్రీహరి గారు పక్కనే ఉంటుండే మేము అప్పుడు నా టేక్ లో. రీసెంట్ గా పురుషోత్తముడు అని ఒక మంచి సినిమా వస్తుంది. పురుషోత్తముడు రామ్ భీమన్ గారు డైరెక్టర్. సో వెరీ గుడ్ మూవీ. ఆ సినిమాలు బ్రహ్మానంద గారు చేస్తున్నారు. ఆ కాంబినేషన్ మన ట్రై చేసాం రాజమండ్రిలో. ఇద్దరు ఉన్నాము. పురుషోత్తముడు రాజ్ హీరో, కృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, పెద్ద కాస్టింగ్ సినిమా. మంచి మంచి కథతో వస్తున్నారు డైరెక్టర్ గారు. సో అది కాంబినేషన్ ఉందన్నమాట. మంచి ఆఫ్టర్ లాంగ్ టైం 5 years తర్వాత 5 years అయిన దాదాపు 7 years అవుతుంది అనుకోండి రాజమండ్రిలో అడుగు పెట్టకుండా. రాజమండ్రికి రాకుండా 7 years ఏమో అవుతుందంట. ఆఫ్టర్ 7 years తర్వాత రాజమండ్రికి వచ్చాడంటే ఇదే షూట్ కి వచ్చాడు సార్ బ్రహ్మానందం కడియంలో. సూపర్. సో ఇద్దరు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఫస్ట్ అది సార్ అడిగితే బాగోదు కానీ ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ తీసుకుంది ఎంత అండి? అప్పుడు 1000-1500 వచ్చారు ఫస్ట్. ఓకే. ఏ ప్రాజెక్ట్ కి? అప్పుడు ఇడియట్ కి. ఓకే. ఏం చేశారు సార్ ఆ మనీతో? ఎనీథింగ్ మెమరబుల్ గా ఏమైనా ఉంచుకున్నారా? అమ్మకి ఇచ్చాను నేనైతే. ఫస్ట్ మూవీ ఇప్పటికి కూడా నేను సినిమా డబ్బులు ఏ రెమ్యునేషన్ వచ్చినా మా అమ్మకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారండి. నాకు దాంట్లో ఏం ఖర్చు పెట్టుకోలేదు. ఎందుకంటే అది మనం పొద్దున్న లేచి సాయంత్రం వరకు అమ్మ నాన్న భార్య పిల్లలు అందరిని వదిలేసి వెళ్ళేసి షూటింగ్ చేసుకొని కష్టపడి వచ్చిన డబ్బుతోనే జల్సాలు కాకుండా డైరెక్ట్ తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తాను నేను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఆనంది ఆర్ట్స్ నువ్వు నేనుకి 12,500. అంటే ఫస్ట్ షూట్ అయింది అని 18 days 20 days చేసాము. 2,000 ఇచ్చారు అడ్వాన్స్. ఒక 1 week తర్వాత డబ్బులు కూడా ఇస్తున్నారు మంచిగా అనుకుంటా. సినిమా అయిపోయింది. ఫోన్ చేశారు. హాస్టల్లో ఉండేవాడిని క్యాంపస్లో. ఫోన్ చేశారు. బుక్లో రాస్తారు, అప్పుడు మొబైల్స్ లేవు కదా. రూమ్ నెంబర్ 5 గిరి గారికి ఆనంది ఆర్ట్స్ నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్ ప్రసాద్ గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మన్నారు అని రాస్తారు. సెక్యూరిటీ బయటకు వెళ్ళొస్తాం, యూనివర్సిటీకి వెళ్ళొస్తాం కదా. చూసుకొని బస్ ఎక్కేసి వచ్చేసి యూనివర్సిటీకి వచ్చి మనం ఇక్కడ నుంచి ఆనంది ఆర్ట్స్కి వచ్చి ఎక్కించారు. గిరి గారు రండి సరే అంటే మాతో పాటు ఇంకో 4 ఉంటారు. సరే 4 కంటే 4 తీసుకుపోయాను. సరే సార్ అన్న. మెంటలా నీకు పిచ్చా? నీకేనయ్యా రెమ్యునరేషన్, అది నీకు చెక్, అది ఇంకా 4కి ఇచ్చారు. 10,000 నీ పేరు రాశాను కదా, అది గిరి నీ రెమ్యునరేషన్. అంటే ఫీల్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే అండ్ దట్ టైమ్. అది నాకు మంచి మెమరబుల్. అది ఆ చెక్ ఇప్పుడు జిరాక్స్ ఉంది. ఐ హావ్ 10,000 చెక్ అది. ఫస్ట్ తర్వాత 2,500 అడ్వాన్స్ ఇచ్చారంట. అది నా ఫస్ట్ రెమ్యునరేషన్ 12,500. ఏం చేశారు సార్ అమౌంట్? అది మా అమ్మకి ఇచ్చాను చెక్ తీసుకెళ్ళి ఫస్ట్. తర్వాత తీసుకెళ్ళి అప్పుడు ఇక్కడ మన కేర్ హాస్పిటల్ ఇక్కడ ఉండేది కదా బంజారాస్లో, ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంది కదా, అందులో దాని పక్కన ఉండేది అమరెంట్ బ్యాంక్ అని ఒకటి, అక్కడ తీసుకున్నాం క్యాష్. తర్వాత ఇద్దరు మమ్మీలకి తీసుకెళ్ళి ఇచ్చారు అన్నమాట. ఓకే. సో ఎలా అయితే మీకు ఇన్కమ్ వచ్చిందో అలానే డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలా మీరు లాస్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? అమౌంట్స్ ఏమైనా రాకుండా ఉన్నవి? ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎంత అయి ఉండొచ్చు మీరు లాస్ అయి ఉండొచ్చు? చాలా ఉన్నాయండి, చాలా ఉంటుంది. లక్షలా? అంతే, ఇంకా ఏమన్నా అనుకోవచ్చు. లక్షల్లో పోగొట్టుకున్నారు. సో ఆ టైంలో మీకు సపోర్ట్ ఎవరు?
ఏం లేవండి, సపోర్ట్ అంటే ఏం లేదు, సపోర్ట్ ఏముంటుంది, ఏం చేయలేము. ఏం చేస్తాం? ఎదురు తిరిగామంటే మళ్ళీ ఇండస్ట్రీలో కనబడము. ఎందుకు దగాదాలు, ఓకే. రాసి ఉంది ఖచ్చితంగా వస్తాయి, మన కష్టం ఎక్కడ పోదు, నమ్ముకొని ఉన్నాం, అదే నమ్ముకుంటాం అంతే. ఓకే. సో ఎలాగో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో కనిపిస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా, దేవరాలో ఉన్నారా ఇద్దరు? నేను దేవర చేయట్లేదు, తను నేను చేస్తున్నాను. మీరు చేస్తున్నారా దేవరాలు? ఓకే. ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి ఫీస్టేనా? ఎన్టీఆర్ మళ్ళీ పాత వైభోగం కనబడుతుందండి. అంటే లైక్ దమ్ము టైంలో దమ్ము కాదు, మళ్ళీ ఓ సింహాద్రి. అవునా? సో నాకు ఒక డౌట్ వచ్చిందబ్బా. ఇప్పుడు జనరల్గా మనకి ఎక్కువ యాక్షన్ సినిమాలు అయ్యాయి. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే కల్ట్ క్లాసిక్ వచ్చిందంటే కల్ట్ లవ్ స్టోరీ పట్టుకుంటున్నారు, ఒకవేళ ఒక మైథలాజికల్ వచ్చిందంటే అదే పట్టుకుంటున్నారు. ఇప్పుడు బాహుబలి వచ్చింది అనుకోండి, అందరూ బాహుబలి లాంటి సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. మన బేబీ వచ్చింది, అందరూ బేబీ లాంటి సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు సలార్ వచ్చింది, కేజీఎఫ్ వచ్చింది కాబట్టి అందరు కేజీఎఫ్లా అంటున్నారు. ఇప్పుడు సలార్ వస్తే అందరూ సలార్లా తీయాలనుకుంటున్నారు. సో ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువైపోవడం వల్ల అందరూ అదే జానర్ని యాక్సెప్ట్ చేస్తారేమో. మేబీ అదే జానర్లో తీస్తే కొంత ఫ్లాప్ అయ్యేది కూడా ఉంది ఆ మూవీకి కంపేర్ చేస్తూ. సో అలాంటి యాజ్ అన్ ఆడియన్గా చెప్పండి, ఆర్టిస్ట్గా కదా, యాజ్ అన్ ఆడియన్గా చెప్పండి, కంటిన్యూ యాక్షన్ సినిమాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే కంటిన్యూ యాక్షన్ సినిమాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చూడండి ఎవరి పని వాళ్ళు చేయాలి, అది ఎవరికి సూటబుల్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ గారిని ఓ ఛత్రపతి, ఓ బిల్లా, ఓ సలార్, ఓ మిర్చి అలా చూసిన ప్రభాస్ని ఓ రాధేశ్యామ్లా మనం యాజ్ ఏ ఆడియన్స్గా చెప్తున్నాను నేను, చూడలేము. సో మళ్ళీ ఆ సలార్లో ఆ కత్తి పట్టుకొని ఆ పోస్టర్ నిలబడడం అది కావాలి. సో ఇప్పుడు అన్ని యాక్షన్ సినిమాలు అంటే అన్ని సినిమాలు ఒకేలాగా ఉండవు. అండ్ ఈవెన్ సలార్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కూడా భయపడ్డది ఏంటంటే కేజీఎఫ్ తో కంపేర్ చేస్తారు. లేదు అది వేరు ఇది వేరండి, అది వేరు, అసలు దానికి దీనికి పొంతనే లేదు అసలు. సపరేట్ అది ఒక సపరేట్. అంటే ఆడియన్స్ చెప్పాలంటే సేమ్ యాజ్ అనేది ఫీల్ అయ్యే ఆడియన్ ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు వేరు కదా, ఇప్పుడు అంతా పాన్ ఇండియా. ఆ కైండ్ ఆఫ్ అంటే కొంచెం హ్యూజ్ ఉండాలి, యాక్షన్ ఉండాలి, ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు కదా. తప్పేం లేదు. అలాగ సినిమాల వరకేనా, వెబ్ సిరీసెస్ ఏమైనా చేస్తున్నారు? వెబ్ సిరీస్ ప్రెసెంట్ ఏం లేదు, ఇంకా ఏం లేదు. వెబ్ సిరీస్ అవకాశాలు వస్తే చేస్తారా? 100% ఖచ్చితంగా చేస్తాను. పర్సనల్ ఒపీనియన్ ఏంటి అబౌట్ వెబ్ సిరీస్? గుడ్. ఎస్ అండి, సూపర్ అండి. ఎందుకంటే వెబ్ సిరీస్ మన కోవిడ్లో వచ్చినప్పుడు థియేటర్స్ లేవు, సినిమాలు లేవు, ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఆ వెబ్ సిరీస్ చూసి చాలా సినిమాలు చూసాం వెబ్ సిరీస్లో. ఇప్పుడు సిరీస్ కూడా వెబ్ సిరీస్ కూడా కోట్లలో పెట్టి తీస్తున్నారు కదా. చాలా డెవలప్ అయిపోయింది వెబ్ సిరీస్, బాగుంటుంది. ప్రతి ఇంట్లో అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఉంటుంది, ప్రతి ఇంట్లో చూస్తున్నారు వెబ్ సిరీస్. ఏదైనా వెబ్ సిరీస్ అప్రోచ్ అయ్యారా మీ వరకు? అంటే లైక్ ఫలానా క్యారెక్టర్ కి అనుకుంటా కానీ ఎవరు అది అన్నారు, మళ్ళీ ఇంకా దాని గురించి ఏం చెప్పలేదండి మాకు. వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఓకే. మీ ఇద్దరికి పర్సనల్ గా ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా ఇండస్ట్రీకి వచ్చినందుకు? ఎనీ రిగ్రెట్స్? ఏం లేవండి. మరి అంత మౌనంగా సైలెంట్ గా చెప్పేసారు. నో రిగ్రెట్స్. ఓకే. బ్యాక్ బోన్స్ ఎవరండి మీకు? అంటే ఇండస్ట్రీలో నేను చెప్పను, ఎందుకంటే బ్యాక్ బోన్స్ ఎవరు లేరు అంటున్నారు కాబట్టి. మీకు పర్సనల్ గా బ్యాక్ బోన్స్ ఎవరు? బ్యాక్ బోన్స్ అంటే ఎవరండి? ఫ్యామిలీ బ్యాక్ బోన్ అంతే. ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మీ ఇద్దరికి క్వశ్చన్, మీ ఇద్దరు చెప్పాలి. ఒకరు అంటే లైక్ ఇప్పుడు గిరి గారు మీకు ఆయన చేసిన క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది, అండ్ మీరు ఈయన చేసిన క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది చెప్పండి. ఆయన చేసింది నాకు సోలోలో చేసింది బాగా అనిపిస్తుంది. థియేటర్ దగ్గరది కదా, సోలో దగ్గర. ఓకే. సోలో మూవీలో. అవును, మీరు చెప్పండి. ఆయనది గున్నం గంగా, మన గంగరాజ్, అది దాంట్లో బాగుంటుంది. అంటే ఆ పోస్టర్ కానీ అది కట్అవుట్, మంచి కట్అవుట్, గ్యాంగ్స్టర్ గంగరాజ్ కదా, అది మస్తు చాలా బాగుంటుంది. హైర్ అది మంచిగా ఉంటుంది. సో హీరోస్ ఎంతో మంది ఉన్నారు కాబట్టి చాలా సినిమాలు ఉన్నాయి. మీకు అవకాశం వస్తే ఏ సినిమాది సీక్వెల్ చేయాలనుకుంటారు? మాకు ఏది వచ్చినా చేస్తామండి. మీరు పర్సనల్ గా ఏం చేయాలనుకుంటున్నారు? ఏదొచ్చినా మీరు చేస్తారు నాకు తెలుసు. మీరు పర్సనల్ గా ఫలానా సినిమా సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా చేయాలనుకుంటారు. సూపర్. మీరు చెప్పండి. చేయొచ్చు ఇప్పుడు 100%.
పూరి సార్ చేస్తుండొచ్చేమో, చెప్పలేం ఇన్ ఫ్యూచర్లో, ఏమో తెలియదు చెప్పలేం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సీక్వెల్స్ టైం నడుస్తుంది కాబట్టి మ్యాన్ ఖచ్చితంగా చేస్తారంట. పోకిరి అవునండి. నీకేది అంతే. పోకిరి పోకిరియే. 100% వస్తుందండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పోకిరి 2 పూరి సార్ చేస్తాడు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ కూడా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ లో చూడండి, ఏ రోజైనా ఖచ్చితంగా పోకిరి 2 సీక్వెల్ వస్తుంది. పోకిరి 2 సీక్వెల్ వస్తుంది. నేను ఇంత బల్లగుద్ది చెప్తున్నారు, మనం చూడాలి. ఓకే ఓకే షూర్. నేను ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటే మర్చిపోయాను. మీరు పోకిరి 2 అని చెప్తారు, నేను ఏదో మర్చిపోయాను. సో సీక్వెల్స్తో పాటు బయోపిక్స్ కూడా బాగా నడుస్తున్నాయి. అవునండి కదా. సో రియల్ లైఫ్లో కూడా కొంతమంది ఉన్నారు, లైక్ క్యారెక్టర్స్ మనం బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు. అలాంటి జీవిత కథలు తెలియాలి అని కొంతమంది కోరుకుంటుంటారు. మీరు పర్సనల్గా యాజ్ అ లీడ్గా ఒక బయోపిక్ చేయాలి, పలానా పర్సన్ది చేయాలి అనుకుంటే ఎవరిది చేయాలనుకుంటే? శ్రీహరి గారిది అండి. వావ్, ఎందుకు శ్రీహరి గారు? అంటే శ్రీహరి గారిది బయోపిక్ అంటే, శ్రీహరి అన్న నేను దగ్గరగా చూశాను, చాలా మంచివాడు, వ్యక్తిగతంగా హెల్పింగ్ నేచర్ చాలా అనమాట. ఆయన దగ్గర 99.9% హెల్పింగ్ నేచర్ ఆయన దగ్గర. ఆయన ఇండస్ట్రీలో అందరికి మిత్రుడే ఆయన. అవును, ఇండస్ట్రీలో ఆయన మీద ఎవరికి బ్యాడ్ ఒపీనియన్ లేదు, అందరికి మంచి ఒపీనియన్. శ్రీహరి గారిది బయోపిక్ చేయాలని ఉంది మీకు? నాకు కాదు, ఎవరన్నా చేస్తే శ్రీహరి గారిది బయోపిక్ చేయాలండి. ఓకే, బట్ నేను అడిగింది మీరు ఒకవేళ చేస్తే ఎవరిది చేస్తారు అని. బట్ మేము శ్రీహరి గారిని రాసుకుంటాం. మీరు చెప్పండి. రెడీ, ఎవరిచ్చినా రెడీ. మీరు ఓన్ మీరు ఎవరు? నాకు అట్లా అంటూ ఏం లేదండి. పర్సనల్ గా మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేయాలి అంటే, లైక్ ఇండస్ట్రీలో కాకుండా ఎవరైనా ఇన్స్పైర్ చేస్తారు? బయట మీరు అనేది బయట ఉన్నారండి, 2-3 ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దీన్ దయాల్ కానీ కొంతమంది ఉన్నారు, హెగ్డేవార్, ఆ కైండ్ ఆఫ్ ఒకవేళ ఇస్తే చేయొచ్చు. అదొక మంచి ఇన్స్పిరేషన్. ఓకే, డన్, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేం మిస్ అయిపోలేదు కదా? నేను ఏం మిస్ అవ్వలేదండి, అన్ని చెప్పారు కదా. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చి మీరు నేర్చుకున్నది ఏంటి? ఇప్పటి వరకు ఇండస్ట్రీ మీకు నేర్పించింది ఏంటి? డిసిప్లిన్. ఎంత అణిగి ఉంటే అంత మంచిది. ఇది నిజమే, కానీ మేబీ దాని వల్ల ఏమైనా లేట్ అవుతుందా? అవుద్ది, తెలియదు, అవుద్ది. మరీ ఇండస్ట్రీ డిసిప్లిన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటూ వస్తున్నాం మేము. అలాగని చెప్పేసి మరీ ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లుంటుందంటే, మరి అలా ఉన్నా కష్టమే, మరి ఇలా ఉన్నా కష్టమే. అందుకనే బ్యాలెన్స్డ్ గా. ఓకే, సో దిస్ వాజ్ ద లాస్ట్ క్వశ్చన్. మీరు పెద్ద పెద్ద హీరోస్ని చూసారు, అప్కమింగ్ హీరోస్ని చూసారు, మిడ్ రేంజ్లో ఉన్న హీరోస్ని కూడా చూసారు. సో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? పెద్ద హీరోలు ఎట్లా బిహేవ్ చేస్తారు, అప్కమింగ్ హీరోస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, మిడ్ రేంజ్లో ఉన్న హీరోస్ ఎట్లా బిహేవ్ చేస్తారు విత్ కో ఆర్టిస్ట్? అంటే మీరు ఎక్స్పీరియన్స్కి క్వశ్చన్ వేసినట్టుగా ఉంది. డెఫినెట్లీ, ఎందుకంటే అంటే ఇప్పుడు పెద్ద హీరోల ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు వేరు, ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ విధానం వేరు, ఇప్పుడు ఉండే వాళ్ళ విధానం వేరు. అప్పట్లో చిప్స్ లేకుండే, అప్పుడు రీల్స్ ఉండే, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్. ఓకే, ఇప్పుడేమో అంత డిజిటల్ వచ్చేసింది. అంటే నేను అంటుంది వాళ్ళు కో ఆర్టిస్టులతో ఎలా ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆన్ సెట్స్ అంతా ఒక బాగుండేది, వర్క్ చేసుకుంటుండేవారు, మాట్లాడుకుంటుండేవారు, అంతా బాగానే ఉండేది. బట్ ఇప్పుడు అట్లా లేదని చాలా మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులే చెప్పారు. సో అప్కమింగ్ స్టార్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. అంటే చూడండి, ఇప్పుడు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే అండి, ఇప్పటికి ప్రతి ఒక్కరు ఎవరు కానీ, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారేంటి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, మీ పని మీరు చేసుకోవడం, వెళ్ళిపోవడమే. నేను ఎందుకు వచ్చాను, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడము, నా పని చేసుకొని నేను వెళ్ళిపోవడమే. సో షూటింగ్కి అందరు ఆర్టిస్టులు వస్తే ఎవరి పని వాళ్ళు చూసుకొని, వీళ్ళున్న టైంలో ఆ బ్రేక్ టైంలో కానీ, ప్యాకప్కి అరగంట ముందు కానీ ఏదో మాట్లాడుకునే వాళ్ళు సరదాగా వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోయేవడం, అంతే. అంతవరకే ఉంటుందండి, అంతవరకు, అంతకు మించి ఏం లేదు. పెద్దగా మీరు డిఫరెన్సెస్ ఏం చూడలేదు. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరి దోస్తి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ప్రేక్షకులకి? గుడ్ అండ్ మంచి యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఉంది, శ్రీ మీడియా ఛానల్కి థ్యాంక్స్ అండి. ఈ శ్రీ మీడియా ద్వారా మేము ఇంకా ఆడియన్స్ దగ్గర అవుతున్నామంటే చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ గుడ్ లక్ శ్రీ మీడియా వాళ్ళకి అండ్ మాకు కూడా.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ మీడియా గారికి శ్రీ మీడియా కదండి అయ్యా, శ్రీ మీడియాకి నేను చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు ముందే చెప్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వన్స్ అగైన్ మీరు పైరసీని ఆడియన్స్ ఎవరు కానీ పైరసీని కోఆపరేట్ చేయకండి. ఏ సినిమా వచ్చినా కూడా చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా కూడా థియేటర్స్కి వెళ్ళేసి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. మంచిగా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టట్టా బాయ్.